టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి తాసామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇదే జోష్లో నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కానున్నారు. నాసామి రంగతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి కలిసి రావడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి బంగారాజు పార్ట్ 3ని ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ వచ్చేసింది. ఈ విషయం కాస్త పక్కన పెట్టేస్తే నాగార్జున 100వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య నాగ్ 100 సినిమాని గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ తర్వాత అందులో వాస్తవం లేదని తెలిసింది. ఇప్పుడు నాగార్జున 100వ సినిమాని ఓ తమిళ యువ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం అందుతుంది. ఇది మల్టీ స్టారర్ అని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి నాగార్జున ఈ మూవీలో నటిస్తాడని సమాచారం. నాకి మల్టీ స్టారర్ సినిమాలు కలిసొచ్చాయి. ఇప్పటికే ఊపిరి, దేవదాస్, నాసామి రంగ సినిమాలలో ఇతర హీరోలతో కలిసి నటించారు. ఇప్పుడు 100వ సినిమాలో అక్షయ్ కుమార్తో కలిసి చేసి పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నారు. నాగ్, అక్షయ్ ఇద్దరు కలిసి నటిస్తే 100వ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుంది. ఫిలిం నగర్లో ఈ మల్టీ స్టారర్ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. తమిళంలో మూడర్కూడం అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ని రెడీ చేశారట. ఇటీవల కథ చర్చలు కూడా జరిగాయని, నాగార్జునకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు సుమారు 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ బ్యానర్పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక నాగ్ 100వ మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. గత కొంతకాలంగా ఈ మూవీ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. నాగార్జునకు ఈ మధ్య హిట్టు లేదు. బంగారాజు సినిమా బాగుందనిపించిన అంతకుముందు వచ్చిన సోగాడే చిన్నినాయన సినిమాతో పోల్చుకుంటే అది పెద్ద హిట్ కాదు. ఆ తర్వాత వచ్చి ది గోస్ట్ లాంటి సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నాగ్. ఈ నేపథ్యంలో వచ్చిన నాసామి రంగ మూవీ సూపర్ హిట్ అయింది. దాంతో నాగార్జునలో జోష్ పెరిగింది. అందుకే 100వ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ భారీ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది. హిట్ పడ్డాక కూడా సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎందుకో ఇంకా కథల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను ఆశిస్తున్నారో నాసామి రంగ హిట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేసినట్టు భావిస్తున్న నాగార్జున ఇక మీదట అలాంటి సినిమాలతోనే సంక్రాంతి సీజన్కు వస్తామని ప్రకటించారు. నాగార్జున సోలో సినిమా కోసం మాకినేని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య 1-2 యాక్షన్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో సూపర్ హిట్ కొడుతున్నారు నాగార్జున. ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన కథలన్నింటినీ జల్లెడపట్టి సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ని కూడా ఇంకాస్త మెరుగుపరిచి అప్పుడు సినిమా చేయాలని భావిస్తున్నారట నాగార్జున. మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా ఎవరి డైరెక్షన్లో వస్తుందన్నది తెలియాల్సి